శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ అయితా చంద్రయ్య గారు రాసిన అంకితం అనే కథను విందాం. ఈ కథ 19 డిసెంబర్ 1999 సంవత్సరం ఆదివారం ఆంధ్రభూమి పత్రికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. పెదాలకే పరిమితమైన చిరునవ్వు, కృత్రిమ వాతావరణం, రోజుకో మారణహోమం. మెగాసిటీ కలకత్తా. మూడేళ్లకే మొహం మొత్తిందంటే నమ్మండి. దానికి తోడు అమ్మ నుండి కమ్మని ఉత్తరం కూడా వచ్చింది. బాబూ, నా బంగారు కొండ, కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనబడుతున్నావురా. ఒక్కగానొక్క కొడుకుని మూడేళ్లపాటు చూడకుండా ఎలా ఉండగలిగానో నాకే అర్థం కావట్లేదు. ఇహ నా వల్ల కాదురా. పెద్ద ఇంజనీరువైనంత మాత్రాన పెళ్లి చేసుకోకుండా ఇంకెంతకాలం ఉంటావ్? కొడుకు కోడల్ని చిలకా గోరింకల్లా కన్నుల పండువగా చూడాలని ఏ తల్లిదండ్రులకుండదు? 3వ తారీఖు నాడు మాధవి పెళ్ళి. పత్రిక జతచేశాను, చూసుకో. నువ్వు తప్పక రావాలి. ఒంటిగా వచ్చి జంటగా వెళ్ళాలి. ఆశీస్సులతో మీ అమ్మ అని రాసింది. అమ్మ ఉత్తరం చదవగానే అంతరంగం అమృత సింధు అయింది. ఈసారి తప్పకుండా వెళ్ళాలి. నిర్ణయం జరిగిపోయింది. 2 నెలలు లీవు శాంక్షన్ చేయించుకున్నాను. ఫస్ట్ తారీఖు నాడు జీతం అందుకొని తీయని ఊహలతో బయల్దేరాను. అన్నట్టు మాధవి అంటే ఎవరనుకున్నారు? సాక్షాత్తు మా నాగరైసం మామయ్య చిన్న కూతురు, మంజుల చెల్లి. చిన్నప్పుడు 2 రోజులు సెలవులు దొరికితే చాలు, రెక్కలు కట్టుకుని టక్కున నంగనూరు వాలేవాణ్ణి. అక్కడ మా అమ్మమ్మ, తాతయ్య, అత్తయ్య, నగరేశం మామయ్య నన్నెంతో ఆప్యాయంగా చూసుకునేవారు. బొద్దుగా ముద్దుగా నడిచే నిర్మల్ బొమ్మలాగా ఉండే మంజులతో బోలెడంత కాలక్షేపం. చెరువుగట్టు మీద చిర్రాగోనె, నగరేశ్వరాలయంలో దాగుడుమూతలు ఆడుకునేవాళ్లం. ఇంట్లోనైతే అష్టాచెమ్మ. పొద్దు ఎట్లా గడిచిపోయేదో. మాధవి కూడా మాతో ఆడుకునేది. బావా, నువ్వు మా అక్కను చేసుకుంటావా నన్నా అనడిగేది. హొసై, నువ్వు చిన్నపిల్లవే అని నెత్తిమీదో మొట్టిగా ఇచ్చేది మంజుల ఆరిందాలా. మంజుల ఇంటర్ పాసై సంవత్సరమైంది. ఎంసెట్లో ర్యాంకు రాలేదు. ఇంకో సంవత్సరం అయితే గాని నాకు ఇంజనీరింగ్ డిగ్రీ రాదు. సెలవుల్లో ఇంటి వద్దనే ఉన్నాను. అనూహ్యంగా నగరేశం మామయ్య అత్తయ్య మంజులతో దిగాడు. భోజనాలయ్యాక మామయ్య ఒక్కపడి నవ్వులుతూ అమ్మతో అన్నాడు. అక్కయ్యా, మంజులకి పెళ్ళిడొచ్చింది. దాన్ని నీ ఇంటి కోడలిగా చేసుకోవే. సంబంధం ఇప్పుడు ఖాయం చేసేయ్. పెళ్ళి మీరెప్పుడంటే అప్పుడే చేద్దాం అన్నాడు. ఇప్పుడే సంబంధం ఖాయమైతే నా మనసంతా మంజుల మీదుంటుంది గాని చదువు మీదుంటుందా? ఇప్పుడు నా పెళ్లి గురించి ఏమీ మాట్లాడొద్దని భీష్మించాను నేను. వాళ్ళమ్మ పక్కనే కూర్చుని నావైపే దృష్టి సారించిన మంజుల చూపుల్లోనించి తప్పించుకోవడం చాలా కష్టమైంది. వానికిప్పుడే పెళ్లి సంబంధం వద్దు అన్న నాన్న నా మనోగతాన్ని అర్థం చేసుకున్నాడు. వాని చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాలి. అంతవరకు ఎన్నేళ్లవుతుందో ఏమో. ఖాయమైన పెళ్లిని ఏళ్ల తరబడి ఆపమంటే పసిపాపకి చాక్లెట్ ఇచ్చి తినద్దని బెదిరించినట్టుంటుంది అని తేల్చేశాడు. అత్తయ్య మామయ్యలు జాయింట్గా వాదించినా ఫలితం రాలేదు. తోడబుట్టిన అన్నయ్యను చిన్నబుచ్చలేక, ఇటు భర్తకి నచ్చచెప్పలేక, కన్న కొడుకుని సముదాయించలేక ఆనాటి అమ్మ చూపులు గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు మబ్బుపట్టిన ఆకాశంలా అయిపోతుంది. పాపం అమ్మ. కలకత్తాకొచ్చిన సంవత్సరంలోగానే మంజుల పెళ్లి పత్రికొచ్చింది. భర్త డిఫెన్స్లో పనిచేస్తున్నాడట. నాకేమో కొత్త వాతావరణం, కొత్త ఉద్యోగం, ప్రొబేషన్ పీరియడు. కాబట్టి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు మాధవి పెళ్లికి మంజుల సతీ సమేతంగా వస్తుంది కదా. సరదాగా ఉంటుంది. ప్రయాణం చేస్తున్నంతసేపు ఆలోచనలు కందిరీగల్లా ముసురుకున్నాయి. తెల్లవారక ముందే వరంగల్లో రైలు దిగాను. మా ఊరు బస్సెక్కి కిటికీ పక్కన కూర్చున్నాను. అప్పుడే చీకటి కాకులు ఎగిరిపోతుంటే వాతావరణం బూడిదవర్ణం అయింది. బస్సు హసన్పర్తి బస్టాండ్లో ఆగింది. గాలి కోసం దిగాను. తూర్పు ఆకాశం అరుణవర్ణమైంది. క్షణాల్లో ఎంత మార్పో. బాలభానుని లేతకిరణాలు బస్సులకి బంగారు పూతలు పూస్తున్నాయి. మా బస్సు బయలుదేరింది అప్పుడే. బస్సు ముందుకి పరిగెడుతోంది. పచ్చని చెట్లు వెనక్కి పరిగెడుతున్నాయి. పశువులు అడవికెళ్తున్నాయి. పశువుల కాపరి దున్నపోతు మీదెక్కి పోతున్నాడు. అబ్బో, ఇతడు యమధర్మరాజు కాదు కదా.
నవ్వొచ్చింది నా ఊహకి. నంగునూరు బస్సు దిగేసరికి 8 సూట్ కేస్ పట్టుకొని చెరువు కట్ట మీద నడుస్తున్నాను. చల్లని గాలి. హాయిగా ఉంది. పూర్తిగా నిండిన చెరువు పూర్ణ గర్భిణిలా ఉంది. నీటి మధ్యన విచ్చుకుంటున్న తామరపూలు అలల తాకిడికి ముద్దాడుకుంటున్నాయి. ఎదురుగా మెరుపు తీగెలు. ముంగురుల్ని సవరించుకుంటూ వస్తున్నారు పడతులు. నవ్వులు కావవి పువ్వులు. మగపిల్లలు చెరువులో ఈదులాడుతున్నారు. ఆ పరిసరాలన్నీ నాకు సుపరిచితాలే. అయినా ఎదలో గిలిగింతలు. చెరువు దాటగానే నగరేశ్వరాలయం. ఆలయం ముందు కాళ్ళు ఆటోమేటిక్గా ఆగిపోయినాయి. సూట్కేసు నేలమీదుంచి దేవునికి నమస్కరించాను. కాసేపు తన్మయత్వం. మామయ్య ఇంటికి వెళ్ళగానే వసారాలో అమ్మ కనిపించింది. ఎవరో అమ్మాయితో మాట్లాడుతోంది. అమ్మా అని పిలుస్తుంటే నా నవనాడులు పులకించాయి. బాబూ అంటూ ఆప్యాయంగా ఎదురొచ్చి అక్కున చేర్చుకుంది. అమ్మ ఒడి. ఎంత హాయి. అమ్మతో మాట్లాడుతున్న యువతి అప్పుడే లోపలికెళ్ళిపోయింది. అత్తయ్య మామయ్యల పలకరింపులో ఆప్యాయత తగ్గలేదు. బాగున్నావా బావా అని పెళ్లికూతురు మాధవి పలకరింపు తేనెజల్లులా ఉంది. తీర్చిదిద్దిన చందనపు బొమ్మలా ఉంది. ఆ బాగున్నాను మధు. మంజుల బాగుందా? టప్పీన అడిగేశాను. ముందు నువ్వు స్నానం కానీ బావా అంది మధు. అంతా పెళ్లి పనుల్లో ఉన్నారు. ఇంకా చుట్టాలంతా రానట్టుగా ఉంది. నాన్న రేపు పెళ్లి టయానికొస్తాడట. స్నానం కాగానే అమ్మ టిఫిన్కి రమ్మంది. నాలోని ఆరాటాన్ని ఆపుకోలేకపోయాను. మంజుల ఇంకా రాలేదా అమ్మా అనడిగాను. అదేమిట్రా, నువ్వొచ్చినప్పుడు నాతో మాట్లాడుతున్నది మంజుల కదా, గుర్తుపట్టలేదా అంది. ఆమె మంజులనా అనడిగాను. అవును నేనే బావా అంటూ మంజుల ప్రత్యక్షమైంది. హరే మంజులా! నోట్లోకెళ్లాల్సిన ఇడ్లీ ముక్క చేతిలోనే ఉండిపోయింది. మంజుల. ఇదేమిటి? నీ నుదురు బోసిపోయింది. మతిమరుపా లేక డిఫెన్స్ ఫ్యాషనా అనడిగాను ఆశ్చర్యంగా. దాని సంగతి నీకింకా తెలియకపోవచ్చురా అంది అమ్మ. మంజుల భర్త డిఫెన్స్లో పనిచేస్తున్నాడు కదా, అతణ్ణి వెంటనే పరిచయం చేసుకోవాలమ్మా అన్నాను. అవును, అతను డిఫెన్సులోనే పనిచేసేవాడు. కాని అతనితో పరిచయం అసంభవం బావా. మంజుల గొంతులో ఆనాటి మంజీరనాదాలు లేవు. మొహం కడిగిన ముత్యంలాగా ఉంది. నిజంరా. అమ్మ చట్నీ వడ్డిస్తూ మంజుల భర్త కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలిచ్చాడురా అంది. అమ్మా! నెత్తిన పిడుగు పడ్డట్టయింది ఆ మాట వినగానే. నరనరాల్లో కాసేపు రక్తప్రసారం ఆగిపోయింది. నా గుండెల్ని ఎవరో మెలిపెట్టినట్టనిపించింది. మంజులను ఆ స్థితికి తేవడానికి నా పాత్ర కూడా ఉంది కదూ. జీవితమంతా తోడూ నీడగా ఉంటానని వస్తే తోసి పారేశాను. భగవంతుడా! నా పాపానికి నిష్కృతి ఉందా? పాపభీతి మస్తిష్కాన్ని తొలిచేస్తుంటే చిన్ననాటి స్నేహితులను కలవాలనిపించలేదు. మాధవి పెళ్ళైపోయింది. నా మనసులోని అల్లకల్లోలం అలాగే ఉంది. అదే రోజు మాధవి అత్తారింటికి వెళ్ళిపోయింది. వచ్చిన చుట్టాల్లో చాలామంది వెళ్ళిపోయారు. మిగిలిన కొందరు మాధవితో వెళ్లారు. అమ్మా నాన్న కూడా వెళ్లారు. పెళ్ళికొడుకు నన్ను రమ్మన్నాడు. సారీ చెప్పి తప్పుకున్నాను. పనిమనిషి, నేను, మంజుల మిగిలాం. రాత్రంతా ఏవేవో ప్రశ్నలతో నా బుర్ర వేడెక్కింది. నిండు యవ్వనంలో పండు వెన్నెల పరుచుకోవాల్సిన మంజుల జీవితం మూడుబారిపోవాల్సిందేనా? పిల్లా పాపలతో కళకళలాడాల్సిన ప్రాయం కడుపు పండక ముందే కష్టాల పాలు కావాల్సిందేనా? జంట కరువై ఒంటరి బతుకు ఈడవవలసిందేనా? నో నో, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అనుకుంటూ పడుకున్నాను. మర్నాడు ఉదయం టిఫినుకు రా బావా అని పిలిచింది మంజుల. మనసు విప్పేందుకు అదే సమయం. మంజులా, నీకు అన్యాయం చేశాను కదూ అంటుంటే నా పెదాలు వణికాయి. చటుక్కున తలెత్తి నా కళ్ళల్లోకి చూసింది. నేను ఆగలేదు. అవును మంజులా, అప్పుడే నిన్ను పెళ్లాడేందుకు నేనొప్పుకొనుంటే నీ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు అన్నాను. ఎవరితో ఎవరికి ముడిపడుందో మన చేతుల్లో ఏముంది అంది మంజుల. కానీ నా చేతుల్లో ఉన్నది నేను చెయ్యాలనుకుంటున్నాను అన్నాను నేను. అంటే? తటాలున భ్రుకుటి ముడేసింది. గతాన్ని మరచి మనమిప్పుడు పెళ్లి చేసుకుందాం. నిన్ను నేనిప్పుడు సంతోషంగా స్వీకరిస్తాను మంజులా అన్నాను. బావా! విభ్రమంగా చూసింది. కాని
నేను నిన్ను స్వీకరించలేను అంటూ పళ్ళు బిగబెట్టి అదోలా నవ్వింది. ఆ నవ్వుని విశ్లేషిస్తే నేను వెర్రివాడిని అని అర్థం వస్తుంది. షాక్ తగిలింది. వెంటనే తేరుకోలేకపోయాను. ఏ ఎందుకు మంజులా అనడిగాను. నిన్ను రెండో భర్తగా స్వీకరించే కంటే, తుచ్చమైన శారీరక సుఖాలు అనుభవించే కంటే, ఓ వీరపత్నిగా మానసిక ఆనందాన్ని అనుభవించటం ఎంతో మేలు. నా భర్త గొప్ప దేశభక్తుడు. నా ఆరాధ్య దైవం. నన్ను ఎంతగానో ప్రేమించాడు. పవిత్రమైన దేశరక్షా యజ్ఞంలో సమిధై వీరస్వర్గం అలంకరించాడు. భౌతికంగా ఆయన నా కళ్ల ముందు లేకున్నా, నా కళ్ల నిండా, గుండెల నిండా నిండి ఉన్నాడు అన్న మంజుల మాటలకి కొరడాతో చెళ్ళున కొట్టినట్టనిపించింది. కాని మంజుల జీవితమంతా తెలుసు. నా జీవితానికేమీ డోకాలేదు. చచ్చాక నా కోసం ఏడ్చేవాళ్లుండరు అని నాకు తెలుసు. కాని సగటు మనిషికి ఇల్లాలినై సుఖాలను అనుభవించటంలో పరమార్థం ఏముంది? త్యాగధనుని విధవగా ఆజన్మాంతం మానసిక ఆనందాన్ని అనుభవిస్తాను అంటూ లోనికి నడిచింది. మంజుల ఎంతో పెరిగిపోయింది. ఆమె ఎదుగుదల ముందు నేనొక చీమనైపోయాను. సమాప్తం. ఇదండీ కథ. జవాన్లు కనిపించంగానే మనం లేచి నుంచుంటాం. ట్రైన్లలో కనిపిస్తే సీటివ్వడానికి ముందుంటాం. కానీ జవాన్లే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంతకు మించి గౌరవించదగ్గవాళ్లే. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తేనో మనం ఈరోజు ఇంత సౌకర్యంగా, ప్రశాంతంగా మన ఇళ్లల్లో ఉండగలుగుతున్నాం. ఆలోచించండి. ఇక నుంచి మీరు జవాన్లకి ఎంత గౌరవం ఇస్తారో, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా అంతే గౌరవించండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.